పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీటీఓ వెంకట్రమణ మిస్సింగ్ కేసు మరొక మలుపు తిరిగింది. వెంకట్రమణ ఏలూరు కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నారు పోలీసులు. ఆయన మొబైల్ సిగ్నల్ ను ట్రాక్ చేశారు. విజయవాడ మధురానగర్ ఏలూరు కాల్వ దగ్గర సిగ్నల్ కట్ అవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. తాను సూసైడ్ చేసుకుంటున్నట్టుగా నిన్న వెంకట్రమణ తన కుటుంబ సభ్యులకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. మాజీ విప్ ప్రసాద్ రాజు ఇబ్బంది పెడుతున్నాడని, బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షలు బకాయి కట్టమంటే బెదిరిస్తున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ వాట్సాప్ లో పంపించాడు. రాత్రి నుంచి వెంకట్రమణ కోసం ఏలూరు కాల్వలో గాలిస్తున్నారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీటీఓ వెంకట్రమణ మిస్సింగ్ కేసు మరొక మలుపు తిరిగింది. వెంకట్రమణ ఏలూరు కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఆయన మొబైల్ సిగ్నల్ కూడా ట్రాక్ చేశారు. విజయవాడ మధురానగర్ ఏలూరు కాలువ దగ్గర సిగ్నల్ కట్ అవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. తాను సూసైడ్ చేసుకుంటున్నట్టుగా నిన్న వెంకట్రమణ తన కుటుంబ సభ్యులకు వాట్సాప్ మెసేజ్ ని పెట్టాడు. మాజీ విప్ ప్రసాద్ రాజు ఇబ్బంది పెడుతున్నాడని, బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షలు బకాయి కట్టమంటే బెదిరిస్తున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నారని సూసైడ్ నోట్ వాట్సాప్ లో సెండ్ చేశాడు. రాత్రి నుంచి వెంకట్రమణ కోసం ఏలూరు కాలువలో గాలిస్తున్నారు పోలీసులు. రైట్, నర్సాపురం ఎంపీడీఓ వెంకట్రమణ మిస్సింగ్ కేసు మరొక టర్న్ తీసుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, నిజంగానే ఆయన కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారా? నిజంగానే ఆయన సూసైడ్ చేసుకున్నాడా? అప్డేట్ ఏంటి? రైట్, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీడీఓ వెంకట్రమణ మిస్సింగ్ కేసు మరొక టర్న్ తీసుకుంది. వెంకట్రమణ ఏలూరు కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. ఆయన మొబైల్ సిగ్నల్ ని ట్రాక్ చేశారు. విజయవాడ మధురానగర్ ఏలూరు కాల్వ దగ్గర సిగ్నల్ కట్ అవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. తాను సూసైడ్ చేసుకుంటున్నట్టుగా నిన్న వెంకట్రమణ తన కుటుంబ సభ్యులకు వాట్సాప్ మెసేజ్ పెట్టాడు. ఇక మాజీ విప్ ప్రసాద్ రాజు ఇబ్బంది పెడుతున్నాడని, బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షలు బకాయి కట్టమంటే బెదిరిస్తున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నారని సూసైడ్ నోట్ వాట్సాప్ లో ఫ్యామిలీ మెంబర్స్ కి సెండ్ చేశాడు. రైట్, రాత్రి నుంచి ఏలూరు కాల్వలో ఆయన కోసం గాలింపు మొదలుపెట్టారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, నర్సాపురం ఎంపీటీఓ వెంకటరమణారావు నిన్న అదృశ్యమయ్యారు. ఆ ఘటనకు సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఎందుకంటే ఆయన సూసైడ్ చేసుకుంటున్నట్టుగా కూడా కుటుంబ సభ్యులకి నిన్నే వాట్సాప్ ద్వారా మెసేజ్ కూడా పంపించిన నేపథ్యంలో దాన్ని పరిశీలించినటువంటి పోలీసులు ఆయన నిన్న మచిలీపట్నం వెళ్లి అక్కడి నుంచి రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకున్నారు. అక్కడి నుంచి విజయవాడ వచ్చినట్టుగా గుర్తించారు. విజయవాడ మధురానగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఏలూరు కాలువ దగ్గర వరకు వచ్చిన ఆయన ఫోన్ సిగ్నల్స్ అక్కడి నుంచి కట్ అయిన నేపథ్యంలో ఆయన ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారన్న ఒక కోణంలో అయితే పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. నిన్నటి నుంచి ఆయన అదృశ్యమైన ఘటనకు సంబంధించి పోలీసులు 2 బృందాలతో కూడా విచారణ చేపట్టిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన మొబైల్ని ట్రాక్ చేయగా ఆయన ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏలూరు కాలువ దగ్గరికి వచ్చిన దగ్గర ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ సిగ్నల్స్ కూడా కట్ అయినట్టుగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి ఏలూరు కాలువలో అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టడం కూడా జరిగింది. ఆయన ఇదే కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డా అనే కోణంలో అయితే ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతూ ఉంది. ఆయన నిన్న సూసైడ్ లెటర్లో కూడా స్పష్టంగా తనను మాజీ విప్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే ప్రసాద్ రాజు బెదిరిస్తున్నారు, బోటింగ్ కాంట్రాక్ట్కి సంబంధించిన అక్కడ స్థానిక కాంట్రాక్టర్ కూడా 55 లక్షల బకాయి ఉన్నాడు, ఆ డబ్బులు
చెల్లించడం లేదు, అడిగితే బెదిరిస్తున్నాడు. అదే విషయంలో ప్రసాద్ రాజు కూడా ఇబ్బంది పెడుతున్నాడు. వీళ్ళు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నానని కూడా సూసైడ్ లెటర్లో చెప్పిన నేపథ్యంలో ఒకవైపున ఆ అంశం మీద పోలీసులు విచారణ చేస్తూనే ఆయన అదృశ్యానికి సంబంధించిన మిస్టరీ మీద కూడా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న లాడ్జీలను కూడా ఒకవైపు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఏలూరు కాలువ దగ్గర ఫోన్ సిగ్నల్స్ కట్ అవడంతో ఏలూరు కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న కోణంలో కూడా రెండు వైపులా విచారణ అయితే చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా కొద్దిసేపట్లో అయితే ఇక్కడికి పిలిపించి ఇక్కడ ఏలూరు కాలువలో పూర్తి స్థాయిలో ఆయనకి సంబంధించిన ఆచూకీ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా ఏలూరు కాలువలో కూడా నీటి ఉధృతి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ పరిసర ప్రాంతాల వరకు కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ఈ విచారణ చేయడానికైతే పోలీసులు పూర్తి స్థాయిలో ఆ విచారణ ముమ్మరం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వెంకటరమణారావుకు కూడా ఇద్దరు పిల్లలు, ఒక వ్యక్తి విజయవాడలో ఉంటాడు, ఒక వ్యక్తి సింగపూర్లో ఉంటాడు. పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యుల నుండి కూడా స్టేట్మెంట్ అయితే పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. రోజా. ఓకే శ్రీకాంత్.